సద్దుల బతుకమ్మ సందర్భంగా బతుకమ్మని అందంగా పేర్చారు. అండ్ ఎవరి బతుకమ్మని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారనమాట. ముందుగా తులసమ్మని పెట్టి పూజ చేశారు. ఆ సాషా పాప బతుకమ్మ చాలా బాగా ఆడుతుంది. ఫైనల్‌గా వచ్చేసిందనమాట తనకి. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనింకా సాషా వెనకాల ఉండడానికే సరిపోయింది. బట్ ఇలా ఈ బతుకమ్మ ఈవెంట్ అటెండ్ అవ్వడం అన్నది ఇదే మొదటిసారి. మ్యూజిక్ బీట్‌కి ఆగట్లేదు. డాన్స్ వేస్తూనే ఉందనమాట. అందరూ ఒంగి బతుకమ్మ ఆడుతుంటే సాషా వాళ్ళని అట్లా మిమిక్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ మా ఫ్రెండ్ అదొక స్టెప్ చూపిస్తుంది దానికి. సాషా చాలా ఎంజాయ్ చేసింది నాకంటే ఈ ఈవెంట్‌లో. మీరు చూడొచ్చు దానికి కోలలిస్తే గూడా అసలు నా దగ్గరికి రాకుండా తనే ఇండివిడ్యువల్‌గా ఆడుకోవడానికి ట్రై చేస్తుందనమాట. అవి పట్టుకొని అందరిని చూసి వాళ్ళు ఎలా కొడుతున్నారో అలాగే కొట్టింది. అండ్ స్పీకర్ దగ్గరికెళ్ళి సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని అదే ఎక్స్‌ప్లోర్ చేస్తుంది. ఇలా గంగలోకి వేసినప్పుడు పాటలు పాడతారు గదా! నాకు చాలా బాగా అనిపిస్తది. ప్లేట్‌లో ప్లేట్ వేసి అండ్ తర్వాత అందరూ పసుబొట్టు తీసుకుంటారు ఊర్లలో. ఆ తర్వాత సరదాగా బతుకమ్మ ఆడుకొని పాటలు పాడుకుంటూ ఇంటికొస్తారు. చీకట్లో ఆ చిన్న చిన్న లైట్‌లలో ఆ ఫీలింగే డిఫరెంట్ ఉంటుంది గదా!